అన్నా నమస్తేనా. నమస్తే. అసలు ఏంటన్నా నీ ఎలిమినేషన్ కారణం ఏంటనుకుంటున్నావు? ప్రేక్షకుల ప్రేమ. ప్రేక్షకుల ప్రేమ అంటే అసలు అంటే రెడ్ కార్డ్ ఇచ్చేందుకు ఎలిమినేట్ చేశారా, లేకపోతే నీవు మాట్లాడే మాటల వల్ల ఎలిమినేట్ చేశారన్నా? అన్నా ఇవో మాటలు అంటే ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కో రకంగా మాట్లాడతాడన్నా. నేను ముందే చెప్పిన, షోకి ఎంటర్ అయ్యే ముందే చెప్పిన, నేను కప్పు గెలవడానికి వచ్చిన, బట్ నాట్ ఫర్ హిందీ ఏమో చెప్తున్నా, ఇంగ్లీష్ స్టైల్గా నాకు లేదు. నేను ఎట్లుంటానో అట్లనే ఉంటా, అట్లా జనాలకు వస్తే నాకు కప్పు కావాలి అన్న. నేను ఎట్లుంటానో అట్లనే ఉన్నా జనరల్గా దిల్దార్లో. సో ఇప్పుడు కొన్ని ఏంటంటే ఏరియాని బట్టి పదాలు మారుతూ ఉంటాయి. నా ఏరియాలో నేను చాలా క్యాజువల్గా మాట్లాడే పదాలు ఉంటాయి, అవి కొందరికి అర్థం కాక వాళ్ళు చాలా పెద్ద బూతులు అనుకుంటూ ఉంటారు. సో నేను కుల్లా నాకు ఏది అనిపిస్తుంది మాట్లాడాను. మంచిగా మాట్లాడినప్పుడు పట్టించుకోలేదు, వాళ్ళకి నచ్చినప్పుడు అవి బూతులు లెక్క అనిపించినాయి. సో అది ఎట్లా పోర్ట్రే చేసారో బయటకు ఇంకా నాకు తెలియదు, నేను వీడియోలు చూడలేదు. సో నేను నా లెక్కనే ఉన్నా, బట్ నేను కన్ఫెషన్ రూమ్కి వెళ్తాను కూడా అడిగిన. సో నాకు పిల్లనప్పుడే నాకు అర్థమైపోయింది ఏదో ఫ్రేమ్ చేస్తున్నారని లైట్ తీసుకున్నాను, రమ్మన్నారు వచ్చేసిన. రెడ్ కార్డ్ ఇచ్చేటప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటన్నా? అంటే ఏ ఫీలింగ్ లేదు, ఒకటి చెప్తాను, బిగ్ బాస్ అవసరం నేను గేమ్ ఆడక రాలేదు, బిగ్ బాస్ గురించి మాట్లాడొద్దంట. నా పాయింట్ ఏంటంటే నేను ఈయన కొట్లాడుకుంటే మీకు అది ఓకే అయినప్పుడు, నేను నీ రూల్స్ ఏవో నాకు నచ్చినప్పుడు నేను నీతో కొట్లాను. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ అనేది సీఎం అందరికి నచ్చాడు కదా, నచ్చినోడు తింటూనే ఉంటాడు కదా, ఆయన రూల్స్ అందరికి నచ్చాలని గ్యారంటీ ఏం లేదు. నేను ఆ పర్స్పెక్టివ్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని మాట్లాడినా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి లిమిట్ ఉన్నప్పుడు ఇంతే లిమిట్ ఉంటుంది, నువ్వు దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదని నాకు పిలవాలి. నాకు వార్నింగ్ రాలేదు. ఉద్దర పాటలు పాడితే పిలిచి మీరు పాటలు పాడద్దు అన్నిసార్లు అనౌన్స్మెంట్ చేసినప్పుడు, నేను బిగ్ బాస్ గురించి జోకులు వేసినప్పుడు నువ్వు వేయకూడదు అని చెప్పి నాకు ఒక వార్నింగ్ రాలేదు. జనరల్ ఎవడైనా వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఇవ్వకుండా 4 రోజులకి వెళ్ళి మాట్లాడినావంటే నువ్వు పట్టించుకుంటలేవు కాబట్టి నేను లైట్ తీసుకుంటావు అనుకున్నా. సడన్గా వచ్చి 4 రోజులకి వెళ్ళి ఇన్ని మాటలు మాట్లాడినావంటే నువ్వు ముందే రోజు కూడా నెక్స్ట్ డే నేను మాట్లాడాను, నాకేం అవసరం. సో నేను పట్టించుకోలేదు, వాళ్ళు కూడా పట్టించుకోలేదేమో అనుకున్నాను. సడన్గా ఒకటేసారి అన్నీ ఒక దగ్గర వేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయగానే తెలియదు కదా దాంట్లో ఎఫెక్ట్. కొన్ని జోకులు వేసుకున్నాం, కొన్ని ఆ వీడియోలో ప్లే అయినాయి, నేను చూసిన దాంట్లో పర్టికులర్గా టేబుల్ నుంచి చాలామంది నుంచి వచ్చిన మాటలు అవన్నీ. సో నా స్టార్టింగ్లో ఒక్కటి సీరియస్ పాయింట్ పెట్టేసరికి మిగతా జోకులు వేసుకునే అన్నీ కూడా జనాలు సీరియస్గా తీసుకున్నారేమో నాకు తెలియదు. కానీ ముందు జరిగిన కాంటెక్స్ట్, వెనుక జరిగిన కాంటెక్స్ట్, నాతో పాటు ఎవడు మాట్లాడినా అవన్నీ ప్లే చేస్తే సరౌండింగ్ యాంబియన్స్ తెలుస్తుంది. ఇప్పుడు జోకులు సీరియస్ దాని పక్కన యాడ్ చేసినావు అనుకో, నీకు ఆ జోక్ లెక్క తీసుకోవడం దాన్ని కూడా సీరియస్గానే తీసుకుంటాడు. సో ఆ వీడియో ఫ్రేమ్ అయితే అట్లనే, బట్ అవన్నీ వాంటెడ్గానే కాదు, మనసులోకి వెళ్ళి నాకు వచ్చినాయి, నేను ఎక్స్ప్రెస్ చేసిన. నేను ఒకటే దానికి ఫీల్ అయినా, కొన్ని పదాలు యూజ్ చేయకుండా ఉంటే బాగుండేమో అనిపించింది. కానీ మనం ఎమోషన్స్ అన్నా మన మనసులో ఆ టైంకి నేను ఇట్లనే మాట్లాడాలని ప్లాన్ చేసుకొని పోతే ఇంకా నేను 4 ఎట్లుంటా అంటే మామూలుగా మనకి ఆడేటప్పుడు వార్నింగ్ వస్తుంటాయి, మీరు చేస్తున్న పని తక్షణమే మీరు చేయకండి. ఎగ్జాక్ట్లీ ఒక్కసారి రాలేదు, నేను అది అడిగినందుకే పంపించినట్టున్నాను. అంటే రెడ్ కార్డ్ ఇచ్చేటప్పుడు మీరు వెళ్ళిపోతానని అన్నారు కదన్నా, మళ్ళీ ఎందుకు ఆగారు అసలు? నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఆపారు, మొత్తం కొలీగ్స్ ఏమన్నారంటే, ఇప్పుడు హోస్ట్ ఉన్నాడు, హోస్ట్కి డెఫినెట్గా మనం రెస్పెక్ట్ చేయాలి. అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చిన యాక్టర్లుగా వాళ్ళని ఎప్పటి నుంచో చూసి పెరుగుతూ ఉన్నా, ఒక ఫాదర్ ఫిగర్. సో వాళ్ళతో మనం ఎక్కువ తక్కువ మాట్లాడినాం, మన మిస్టేక్ లేకుండా మనం గట్టిగా ఆర్గ్యూ చేయకూడదు. బై డిఫాల్ట్ అది ఎవడైనా కూడా. ఈవెన్ మణికంఠ అరిచినప్పుడు కూడా మణికంఠ అదే నువ్వు టంగ్ స్లిప్ అయ్యి నువ్వు రైజ్ అవుతున్నావు వద్దురా అని కూడా మేము లోపల అనుకున్నాం. సో ఆబ్వియస్లీ హోస్ట్కి రెస్పెక్ట్ ఇస్తాం కదా మనం. సో తను ఏం మాట్లాడినా అండ్ ఇందులో ఆ వీడియో ప్లే చేసినప్పుడే నాకు అర్థమైంది సమ్వేర్ ఎక్కడో కార్నర్ అవుతున్నాను. సో నేను లైట్ తీసుకున్నాను. కానీ దానికి ముందే నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, నువ్వు వెళ్ళొద్దురా, నువ్వు అవుతుందా చాలా రోజులు ఉంటావు అనుకుంటున్నా, యూఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చాలామంది నాకు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. మీరు ఆ వీడియో చూస్తే కూడా తెలుస్తుంది. అందరు మంది నా గురించి మాట్లాడారు, ప్రతి ఒక్కడు వాడు ఉండాలని నా గురించి ఏడ్చిన మొహాలే తప్ప, కానీ ఎవడు వీడు పోతే బాగుండని ఎవడు అనుకోలేదు. సో నా అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు నాకు కన్సర్న్గా చెప్తా ఉన్నారు, ఏం మాట్లాడక. సో అనుకున్నప్పుడు నేను అనుకున్నా, ఇంతమంది ఉండాలనుకున్నప్పుడు నేను ఎందుకు అగ్రెసివ్ వెళ్ళడం, సరే జరిగిపోయిందని నేను ఆ విషయంలో సారీ చెప్పాను. కానీ సెకండ్ టైం మళ్ళీ రెడ్ కార్డ్ చూపించినప్పుడు ఇంకా నేను ఓకే డన్ లైట్ తీసుకున్నాను, ఇది ఒకటే కాదు కదా అన్నట్టు అనుకొని నా బెల్కి చెప్పేస్తాను, నా బెల్ నువ్వు బ్యాగ్ రెడీ చేసుకొని చెప్పి నేను వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ ఆపి నిఖిల్ ఎందుకు వెళ్ళిపోతున్నావు రా, వెళ్ళిపోమని అంటే ఇంకేం మాట్లాడతాం రా, అయిపోయింది. ఆయన అడిగిండు, నేను సారీ చెప్పిన, ఆయన ఇయ్యానన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ నన్ను ఆపి ఇంక ఇది అవుతలేదని నిఖిల్ సోనియా ఇద్దరు ఇనిషియేటివ్ తీసుకున్నాను. దెన్ ఇంకా నాకు సార్ మళ్ళీ వాళ్ళకి ఏమనిపించిందేమో ఒక్కొక్కరిని అడిగిండు, ఒక్కడు కూడా వెళ్ళిపోమని చెప్పలేదు. అందరూ ఉండాలనే. ఇప్పుడు ఈవెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఒక్కొక్కరు వాళ్ళు మాట్లాడిన పదాలు నాకు ఇంకా గుర్తున్నాయి కాబట్టి ఎంత లవ్ ఉంది నా పైన అనేది తెలిసింది. సో వాళ్ళు కూడా ఇంకేం చెప్పలేదు, కూర్చోన్నారు. అంటే బిగ్ బాస్ వాళ్ళ వైఫ్ కోసం ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అసలు క్యాజువల్గా మాట. ఇప్పుడు నేను నీతో జోకులు వేసినా ఏమన్నా తిన్నావా, మంచిగా వదిన మంచిగా ఉండి పెట్టిందా అంటే అదే డే 1 నుంచి మాట్లాడుతున్నా. మీకు ప్లేస్ బిగ్ బాస్ ఉన్నావా, బిగ్ బాస్ వాళ్ళ వైఫ్ కొట్టిందేమో, మాటకి టాస్క్లు మారుస్తున్నారు. అది ఎందుకు పెట్టిరంటే, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక సీరియస్ ఎలిమెంట్ అయింది కాబట్టి దాన్ని లేపడానికి పెట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు మెయిన్ హుక్ పాయింట్ అది కాదు.
దాని ఇట్లా వైఫ్ గురించి ఇవి మాట్లాడినాయి, ఇన్ని మాట్లాడిన హౌస్లో ఎన్ని ప్లే అయినాయో నాకు తెలియదు 24/7లో. నాకు చాలా అలవాటు, ఏమరా మంచిగా ఏమని, మీ పిల్లం ఏం చేస్తుంది, మా పిల్లం ఏం చేస్తుంది, నేను మాట్లాడుతూ ఉంటుంది. నేను మాట్లాడే తరిగా బిగ్ బాస్ స్థాయి అయినావా, నిమ్మలంగా ఉన్నావా, సండే పూట మంచిగా మీకు ఇంట్లో వదిలి వండి పెట్టినట్టు నీకు సుమ్మా నిమ్మలంగా తిన్నావు, మాకు ఫుడ్ లేదు, ఇట్లా చాలా మాట్లాడింది. అవన్నీ నీకు వచ్చినవి లేవు, నాకు తెలియదు. రాలేదు, సడన్ గా ఏదైతే హైలైట్ అయిందో దాని వెనకాల ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోయేసరికి ఒక పెద్ద స్ట్రక్చర్ ఫామ్ అయింది. అందుకనే నేను ఆ వీడియో నీకు చూడాలంటే మొత్తం వీడియో ప్లే చేసి పాస్ కొట్టి ఒక్కొక్క దానికి ఏమైంది అడిగితే ముందుకి ఏం జరిగింది చెప్తాను. ఆ చెద్దల దగ్గర కూడా నేను స్టార్ట్ చేయలేదు. ఎవడో అన్నాడు ఈ అమ్మాయి చెద్దలు ఎట్లా పాడాయని అన్నాడు. ఇంకోటి చెద్దలు 100 రూపాయలకు రావాలి, శబ్దాలు మాత్రం కప్పుకోవడం చాలా కష్టమైంది. ఎంత ఇబ్బంది ఉంటే ఎంతమంది అందరికి ప్రతి ఒక్కరు అన్నారు. నాకైతే అసలు కింద ఉండేది, నేను కాళ్ళ మధ్యలో పెట్టుకునేది, పడిపోతుంది. అది జారిపోతూ ఉండేది, ఏదో